హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ పులావ్ చేస్తున్నాను. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దీంట్లో నెయ్యి వేస్తున్నాను. దీంట్లోనే ఒక అనాస పువ్వు, ఒక 4 లవంగాలు, కొద్దిగా చెక్క, ఇలాచి వేస్తున్నాను. దీంట్లోనే చాజీరా కూడా వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ పొడి పొడిగా కట్ చేసుకున్నాను. బొడ్డు వచ్చిందండి. నేను 3 గ్లాసుల సోనా మైసూరే తీసుకున్నాను. నానబెట్టాను, 1/2 అవర్ ముందు నానబెట్టాను. కిలో చికెన్ తీసుకున్నానండి. ఇది కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి, ఆనియన్స్ మగ్గిపోయింది. దీంట్లో అల్లం పేస్ట్ వేస్తాను. కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా సాల్ట్, దీంట్లోనే కొంచెం పుదీనా వేసేస్తున్నాను. నేను చికెన్కు కొంచెం ఉప్పు కారం అంటించి పెట్టాను ముందుగాల ఒక 10-15 నిమిషాలు. దీంట్లోనే ఇప్పుడు డైరెక్ట్ వేసుకోవచ్చు. కడిగాను, ఉప్పు పసుపు వేసి కడుగుతాను, కడిగి వేసిస్తాను. కొద్దిగా మూత పెట్టేస్తాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తాము. చూస్తామండి, ఇట్లా మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా కారం వేసేద్దాము. కొద్దిగా కారం వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా. నేను గరం మసాలా ఎవరెస్ట్ గరం మసాలా వాడతా, ఇంట్లో చేసిన గరం మసాలా వాడతా. చికెన్ పులావ్కు ఎవరెస్ట్ గరం మసాలా చాలా బాగుంటుంది. దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా వేస్తాను. పెద్ద టమాటా వేస్తున్నాను. పెద్ద సైజు టమాటా ఇప్పుడు మగ్గనిచ్చే కొద్దిసేపు మూత పెట్టేసాము. చూడండి, మగ్గిపోయింది, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేస్తాము. టమాటా పెరుగు ఉంటే టమాటా వేయాల్సిన లేదు, కొంచెం పుల్లగా ఉంటుంది కదా. నా దగ్గర పెరుగు లేదు, అందుకే టమాటా వేసేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు రైస్ వేస్తా. నానబెట్టాను కాబట్టి 3 కప్పులకి 4.5 నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోని మనం 3 కప్పుల రైస్కి 4.5 నీళ్ళు. 1 కప్పుకు 1.5 సరిపోతుంది. ఇది కొద్దిగా కలుపుతాము. నేను బాస్మతి వేయట్లేదండి, మన ఇంట్లో ఉన్న సోనా మైసూరు రైస్తోనే వేస్తున్నాను. బాస్మతి దమ్ బిర్యానీకి బాగుంటుంది. అందరూ వేస్తారు, దీనికైతే కొద్దిగా నాకు ఇష్టం అనిపించదు. ఈ రైస్కి ఇది బాగుంటుంది. వేస్తున్నాను. 4 గ్లాసులన్నర వేస్తాను. దీంట్లో కొద్దిగా కలిపేసి ఉప్పు చూసుకుంటే చికెన్కు రైస్కు సరిపోతుంది. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని డెకరేషన్ చేసుకుంటే పర్లేదు. లేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి పైనకి వెళ్ళి నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది.
ఉడకబెట్టేస్తాను. చూడండి, నేను 3 గ్లాసులకు 4.5 నీళ్ళు పోసాను, కానీ ఇంకొక హాఫ్ గ్లాసు నీళ్ళు పట్టినాయండి నాకు. కొద్దిగా రైస్ బిగ్గర్ అనిపించింది, అందుకే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసాను. కొద్దిగా దమ్ము తీసుకుంటే మీద మూసేసి ఇలా వాటర్ కూడా ఒక గిన్నెలో పోసి వాటర్ కూడా పెట్టచ్చు, బరువు ఉంటుంది. కొద్దిగా బయటకు గాలి వెళ్ళకుండా ఉంటే చాలు. చూడండి, రైస్ అయి ఉంటుంది, తీస్తున్నాను ఇప్పుడు. ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. చూడండి చికెన్ పులావ్ ఎలా అయిందో. దీనికి కొంచెం ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసిన, వాసన అయితే గుమగుమా వస్తుందండి. ఇంకా తీసేసుకుందాము, ప్లేట్లోకి తీసేసుకుందాం.